నమస్తే అండి. ఈ వీడియోలో తిరుమల శ్రీవారి ఆలయ నిర్మాణ వైశిష్ట్యం గురించి ఈ వీడియోలో చెప్పుకుందామండి. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. అంటే విశ్వంలో తిరుమలకు సమానమైన పుణ్యక్షేత్రం లేదని, గతంలో కానీ వర్తమానంలో కానీ భవిష్యత్తులో కానీ శ్రీ వెంకటేశ్వరునితో సర్దుకోగల దేవుడు లేడని, ఉండబోడని అర్థం అన్నమాట. అటువంటి దైవం నివసించే బంగారు మేడ నిర్మాణ వైశిష్ట్యం గురించి మనం తెలుసుకోబోతున్నాం. శ్రీవారి ఆలయానికి మరో పేరు బంగారు మేడ అన్నమాట. సప్తగిరులు అంటే శేషాచలము, గరుడాచలము, వెంకటాచలము, నారాయణాచలము, వృషభాచలము, వృషాచలము, అంజనాచలం అనే 7 కొండల శిఖర శ్రేణుల మధ్య కొలువైన శ్రీవారి ఆలయం 3 ప్రాకారాలు 3 ప్రదక్షిణ మార్గాలతో విరజిల్లుతుందన్నమాట. అయితే కేవలం వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో మాత్రమే తెరిచి ఉన్న వైకుంఠ ద్వారంతో కలుపుకుంటే 4 ప్రాకారాలు 4 ప్రదక్షిణ మార్గాలు చెప్పుకోవచ్చు అన్నమాట. ప్రాకారం అంటే కుడ్యము లేదా గోడ. ఇప్పుడు ఆ ప్రాకారాలు వరుసగా మనం చెప్పుకుందాం. మొదటి ప్రాకారం లేదా మహాప్రాకారం. రెండో ప్రాకారం లేదా సంపంగి ప్రాకారం. మూడవ ప్రాకారం లేదా విమాన ప్రాకారం. నాలుగవ ప్రాకారం లేదా వైకుంఠ ప్రాకారం. అంటే మహాప్రాకారం, సంపంగి ప్రాకారం, విమాన ప్రాకారం, వైకుంఠ ప్రాకారం, ఈ 4 అన్నమాట. ప్రతి ప్రాకారానికి చుట్టి ఉన్న ప్రదక్షిణ మార్గాన్ని కూడా అదే పేరుతో పిలుస్తామన్నమాట. ఒకటవ ప్రాకారానికి చుట్టూ దేవాలయానికి బాహ్యంగా ఉన్న ప్రదక్షిణ మార్గాన్ని మహాప్రదక్షిణ మార్గం అంటాం. మొదటి మరియు 2 ప్రాకారాల మధ్య భాగాన్ని సంపంగి ప్రదక్షిణ మార్గం అంటాం అన్నమాట. 2 మరియు 3 ప్రాకారాల మధ్య భాగాన్ని విమాన ప్రదక్షిణ మార్గం అని చెప్పుకుంటాం. 3 మరియు 4వ ప్రాకారాల మధ్య భాగాన్ని వైకుంఠ ప్రదక్షిణ మార్గం అని చెప్పుకుంటాం అన్నమాట. మొదటి 3 ప్రదక్షిణ మార్గాలు మనకు సుపరిచితమే, కానీ మహాద్భాగ్యంగా చెప్పుకోబడిన వైకుంఠ ప్రదక్షిణ మార్గం చూడగలటం మాత్రం అత్యంత అరుదుగా శ్రీవారి యొక్క సంపూర్ణ కటాక్షంతో మాత్రమే ఇది జరుగుతుంది. ఈ ప్రాకారాలు మరియు ప్రదక్షిణ మార్గాల గురించి వీలైనంత వివరంగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నమాట. ఇప్పుడు మహాప్రదక్షిణ ప్రాకారం. ప్రధానాలయం చుట్టూ సుమారు 20 అడుగుల ఎత్తు, 1350 అడుగుల చుట్టుకొలతో గంభీరంగా కాని వస్తున్న దీర్ఘ చతురస్రాకార ప్రాకారం చుట్టూ బాహ్యంగా ఉండే ప్రదక్షిణ మార్గాన్ని మహాప్రదక్షిణ మార్గంగా పిలుస్తారు. ఈ మార్గంలో 4 మాడవీధులు ఉన్నాయన్నమాట. ఈ ప్రాకారం ప్రదక్షిణ పూర్తి చేసి మనం ఆలయ వెనక భాగంలో ఉండే ప్రేక్షక గ్యాలరీలను, లడ్డూ కౌంటర్లను, అది వరాహస్వామి ఆలయాన్ని, స్వామి పుష్కరిణిని ఒక మారు చుట్టినట్లే అంటే ఈ మహాప్రాకారాన్ని చుట్టి ఉండే విశాలమైన తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తర మాడవీధులు అన్నమాట. సవ్యదిశగా సంచరిస్తామన్నమాట. స్వామివారి ఊరేగింపులన్నీ ఈ మాడవీధుల్లోనే జరుగుతుంటాయి అన్నమాట. ఈ వీధుల్లోనే ఒకప్పుడు చాలా ఇరుకుగా ఉండేవి. అయితే కాలం గడుస్తున్న కొద్దీ వీటిని వెడల్పుగా, అధునాతనంగా శ్రీవారి ఉత్సవ రథాలు నిరాటంకంగా తిరగడానికి, ప్రేక్షకులకు గ్యాలరీలను సౌకర్యవంతంగా కూర్చొని తిలకించడానికి వీలుగా తీర్చిదిద్దారన్నమాట. అయితే ఈ విస్తరణ కార్యక్రమాల వల్ల ఆ వీధుల్లో ఒకప్పుడు ఉండేటటువంటి శిల్పకళ ఉట్టిపడి అనేక మండపాలు, కట్టడాలు కనుమరుగిపోయినాయి. ఈ మధ్యకాలం వరకు కూడా ఆలయానికి ఎదురుగా చాలా సందడి ఉండి 1000 కాళ్ళ మండపము మనకు సుపరిచితమే. ఇప్పుడు అది కాలగర్భంలో కలిసిపోయింది. కానీ
కథా కమానిషు మరోసారి తెలుసుకున్నాం. ఈ 4 మాడ వీధుల్లో కలయికతో ఏర్పడే చతుర్భుజికి ఆగ్నేయ మూలల్లో స్వామివారి మందిరం కొలువై ఉంటుంది. ఈ మహాప్రదక్షిణ మార్గం లేదా మాడవీధుల్లో ఉండే విశేషాలను ఇప్పుడు పరికిద్దాం. ఆలయం మొదటి ప్రాకారం లేదా మహాప్రాకారానికి అనుసంధానిస్తూ ఆలయానికి తూర్పుగా మహాద్వారం, దానికి ఎదురుగా ఆలయానికి వెలుపల గొల్ల మండపం ఉంటాయి. ఈ మండపం గురించి కూడా మరోసారి ముచ్చటించుకుందాం. తూర్పు మాడవీధుల్లో మహాద్వారానికి గొల్ల మండపానికి మధ్య నుంచి దక్షిణ దిశగా వెళ్తే మాడవీధి చివరిగా ప్రాచీనమైన పాత సహస్ర దీపాలంకరణ సేవ మండపం వస్తుంది. సాధారణ సమయంలో ఈ మండపం మూయబడి ఉంటుంది. సహస్ర దీపాలంకరణ సేవను ప్రస్తుతం దానికి ఎడమ ప్రక్కనే ఉన్న విశాలమైన మండపంలో జరుపుతున్నారు. ఈ పాత మండపం వెనుక ఎత్తైన ప్రదర్శనలో హాదీరాం బాబా మఠం ఉంది. తూర్పు మాడవీధి చివరి నుంచి కుడిప్రక్కకు తిరిగి దక్షిణ మాడవీధిలో ప్రవేశించి తిన్నగా వెళ్తే మొదటి ఎడం ప్రక్కన సుపదం మార్గం కనబడుతుంది. అది దాటకనే సంపంగి వృక్షాల నీడలో తిరుమల నంబి ఆలయము, దాని తర్వాత క్యూ కాంప్లెక్స్ ఉండి ఆలయానికి వెళ్ళే ఓవర్ బ్రిడ్జి కనపడతాయన్నమాట. దక్షిణ మాడవీధిలో చివరిగా ఉండే అనంత ఆళ్వార్ తోట ప్రవేశ మార్గం మీదుగా కుడిపక్కకు తిరిగితే పడమర మాడవీధిలోకి ప్రవేశిస్తాం. వెంటనే మనకు చిన్నజయ్యర్ గారి వారి మఠము, గోవింద నిలయం అనబడే అర్చకుల క్వార్టర్స్ కనపడతాయన్నమాట. అంటే ఇప్పుడు మనం సరిగ్గా ఆలయం వెనక వైపు ఉన్నామన్నమాట. ఈ వీధిలో తిన్నగా వెళ్ళి మరలా కుడిపక్కకు తిరిగి ఉత్తర మాడవీధిలోకి ప్రవేశిస్తే వరుసగా లక్ష్మీ నరసింహ ఆలయము, ఈయన భోగ నరసింహుడు, యోగ నరసింహుడు విమాన ప్రదక్షిణలో ఉంటారు. వైఖానస అర్చక నిలయము, స్వామి పుష్కరిణి, ఆదివరాహస్వామి ఆలయము, వ్యాసరాజ అహ్నీక మండపము, దాని పక్కనే కోనేటిగట్టు ఆంజనేయ స్వామి ఆలయము, వాటి ఎదురుగా వైఖానస ఆగమ శాస్త్రానికి మూల పురుషుడైన వైఖానస మహర్షి ఆలయము, పక్కనే రాధాగోపాల ఆలయము, దాన్ని ఆనుకుని చదువుల తల్లి సరస్వతికే గురువైన హయగ్రీవుని ఆలయం కనపడతాయన్నమాట. అవి దాటి మళ్ళీ కుడిపక్కకు తిరిగి తూర్పు మాడవీధిలోకి ప్రవేశించి తిన్నగా వెళ్తే మనకు కుడిప్రక్కగా ఆలయ మహాద్వారం కనిపిస్తుంది. అంటే మనం మహాప్రదక్షిణ పూర్తి చేసుకొని బయలుదేరిన చోటుకే తిరిగి చేరుకున్నామన్నమాట. ఈ ప్రదక్షిణ మార్గంలో వరాహుని ఆలయము, స్వామి పుష్కరిణి, వ్యాసరాజ మండపము, ఆంజనేయ ఆలయము ప్రధాన ఆలయాలు తప్ప మిగిలినవన్నీ మనం ఎడమ పక్కనే ఉంటాయి. తూర్పు మాడవీధిని మినహాయిస్తే మిగిలిన 3 వీధులు ప్రాంతమంతా ఇరువైపులా విశాలమైన ప్రేక్షక గ్యాలరీలు ఉంటాయి. బ్రహ్మోత్సవ సమయంలో ఈ గ్యాలరీలన్నీ స్వామివారి వాహన సేవలకు చూడటానికి వేచి ఉండే లక్షలాది భక్తులకు కిక్కిరిసి ఉంటాయన్నమాట. ఈ మాడవీధుల్లో అనుసంధానిస్తూ స్వామివారికి భక్తాగ్రేసురులైన హాదీరాం బాబా, తిరుమల నంబి, అనంతల్వారు, తెరగొండ వెంగమాంబగారులు స్మృతి చిహ్నాలు ఉన్నాయి. ఆయా సందర్భాలలో వాటి గురించి తెలుసుకుందాం మనం. ఇప్పుడు మహాద్వారం, మహాప్రాకారాన్ని అనుసంధానిస్తూ ఉన్న ద్వారమే మహాద్వారం. ఇది ఆలయం యొక్క ప్రవేశ ద్వారం. ఇది తప్ప ఆలయంలోకి ప్రవేశించడానికి, బయటికి రావడానికి వేరే మార్గం లేదు. దీనికి పడికావలి, సింహద్వారం, ముఖద్వారం, పెద్దవాకిలి అంటూ అనేక పేర్లున్నాయి. ఈ పెద్దవాకిలికి ఇత్తడి రేకు తాపడం చేయబడిన కారణంగా దీన్ని ఇత్తడి వాకిలి అని కూడా పిలుస్తారు. స్వామివారిని దర్శించే భక్తులు 1వ వైకుంఠం క్యూ లేదా 2వ వైకుంఠం ద్వారా మాత్రమే వచ్చి ముందుగా దేవస్థానం వారు ఏర్పాటు చేసిన నిరంతరం ప్రవహించే నీటితో పాద ప్రక్షాళన చేసుకొని మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశిస్తామన్నమాట. ఈ మార్గానికి ఇరుప్రక్కల అత్యద్భుత శిల్పకళలతో అలరాడుతున్న సమాంతరంగా ఉండే 2 రాతి ద్వారాలున్నాయి. బయట వైపు ద్వారానికి 2 పెద్ద చెక్క వాకిళ్ళు, తలుపులు అమర్చబడి ఉన్నాయి. ఉత్తరం వైపు ఉన్న పెద్ద వాకిలి, అందునుండే చిన్న తలుపులో నుంచి మహాద్వారం మూసి ఉండే సమయంలో ఆలయ సిబ్బంది రాకపోకలు సాగిస్తుంటారన్నమాట. మహాద్వారం గోపురం లేదా మహారాజ గోపురం గురించి చెప్పుకుందాం. మహాద్వారం పైభాగంన శిల్పకళా చాతుర్యం ఉట్టిపడుతూ 50 అడుగుల ఎత్తుతో
5 అంతస్తులతో శ్వేతవర్ణంతో సప్త కలశాలతో శోభితమైన రాజగోపురం లేదా మహాద్వార గోపురం విరాజిల్లుతూ ఉంటుందన్నమాట. ఉత్సవ సమయంలో పుష్పాలంకృతమైన విద్యుత్ దీపాల కాంతితోటి మరింత శోభాయమానంగా ఉంటుంది. 13వ శతాబ్దంలో ప్రారంభమైన ఈ రాజగోపురం నిర్మాణం తర్వాతి కాలంలో అంచెలంచెలుగా పూర్తయినట్టు శాసనాల ద్వారా మనకి తెలుస్తుందన్నమాట. శంఖనిధి పద్మనిధి గురించి తెలుసుకుందాం ఇప్పుడు. పాద ప్రక్షాళన చేసుకునిగానే ఆలయ మహాద్వారానికి ఇరువైపులా దిగువ భాగంలో సుమారు 2 అడుగులు ఎత్తైన పంచలోహ విగ్రహాలు కనిపిస్తాయి. వీరు శ్రీవారి సంపదను సంరక్షించే దేవతలు. ఆనంద నిలయముని అంతులేని ఆస్తుల్ని అమరులై రక్షించాలే కానీ అల్పమానవుల వలె అవుతుందా? ఇతిహాసాల ప్రకారం ఒకానొకప్పుడు కుబేరుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుండి శంఖనిధి, పద్మనిధి, పుష్పక విమానాలను వరాలుగా పొందాడు. ఈ శ్రీవారికి పద్మావతి పరిణయ సందర్భంలో తానుగా అప్పుగా ఇచ్చిన 14 లక్షల బంగారు నాణాలు వడ్డీతో సహా తిరిగి తీసుకునే నిమిత్తం కుబేరుడే ఆ బ్రహ్మదత్త దేవతలను శ్రీవారి సంపదలకు కాపు ఉంచారని భక్తుల విశ్వాసం. ఇందులో ఎడంవైపు అంటే దక్షిణ దిక్కులో ఉండే రక్షక దేవత అయిన శంఖనిధి, రెండో చేతుల్లో 2 శంఖాలు ఉంటాయన్నమాట. 2 చేతుల్లోనూ 2 శంఖాలు ఉంటాయన్నమాట. మందిరంలోకి ప్రవేశించేటప్పుడు ఈ దేవతను స్పృశించి నమస్కరించుకోవచ్చు. కుడివైపున ఉండే దేవత పద్మనిధి, 2 చేతుల్లో 2 పద్మాలు ఉంటాయి. క్యూ నిబంధన ప్రకారం దేవాలయంలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే ఈ దేవతను స్పృశించగలమన్నమాట. ఈ నిధి దేవతల పాదాల వద్ద రంగుల ఎత్తుగల నమస్కార భంగిమలో ఉన్న విజయనగర రాజైన అచ్యుతారాయులు విగ్రహాన్ని చూడవచ్చు. దీన్ని బట్టి ఈ విగ్రహాలు ఆ రాజే ప్రతిష్ఠించి ఉండవచ్చని భావిస్తుంటాం అన్నమాట. ఆగమ శాస్త్రానుసారం ఈ నిధి దేవతలను ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేయటానికి సాంప్రదాయం అన్నమాట. ఇప్పుడు అనంతాళ్వార్ గడ్డపార అంటే తెలుసు కదండి, గుణపం. దాని గురించి తెలుసుకున్నాం. పడికావలి దాటగానే దేవాలయంలోకి వెళ్తుంటే ద్వారానికి ఉత్తరం వైపు పై భాగంలో ఒక గుణపం లేదా గడ్డపార గోడకు తీయబడి ఉంటుంది. ఇది సుమారు 1000 సంవత్సరాల ప్రాచీనమైనది. దీనికి సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన కథను శ్రీవారి మహాభక్తుడు అనంతాళ్వార్ చరిత్రలో వివరంగా తెలుసుకోవచ్చు అన్నమాట. మనం సాక్షాత్తు శ్రీవారి గడ్డాన్ని గాయపరిచిన ఆ గాయం ఎల్లవేళలా పచ్చకర్పూరంతో అలంకరించి ఉండడానికి కారణమైన గుణపాన్ని ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు, బయటకి నిష్క్రమించేటప్పుడు తప్పగా దర్శించుకోవచ్చు. అసంకల్పితంగానే మనం ఇప్పుడు ఆలయంలోకి అంటే 2వ ప్రదక్షిణ మార్గమైన సంపంగి ప్రదక్షిణ మార్గంలోకి ప్రవేశించి దేవదేవుని దర్శనం కోసం ఆతృతతో ఎదురు చూస్తున్నాం అన్నమాట. సంపంగి ప్రదక్షిణ మార్గంలో ఎందరో రాజులు, చక్రవర్తులు శ్రీవారి మీద ఎన్నలేని భక్తితో కట్టించిన అనేక మండపాలు, వారి కాంస్య ప్రతిమలు, మరెన్నో దర్శించదగ్గ ప్రదేశాలున్నాయి. ప్రతి మండపము, ప్రతి ప్రతిమ మనను చరిత్రలో లోతుల్లోకి తీసుకొని పోతుందన్నమాట. ఆ విశేషాలన్నిటికీ మరొకసారి తెలుసుకుందాం. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. గోవింద గోవింద. లోకా సమస్త సుఖినో భవంతు.